గుడ్నెస్, నువ్వా ఇక్కడ? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓ, అర్థమైంది. మీ అమ్మగారు ఆచూకీ తెలుసుకునేందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, అంతే కదూ? నాకంతా తెలుసులే. సన్నుతను బెదిరించి నిజం తెలుసుకోవాలనుకున్నావు, అంతే కదూ? ఇప్పటిదాకా తలుపు మూసించింది అందుకే అన్నమాట. అయ్యో పాపం, నువ్వు నిజం తెలుసుకునేలోగా పానకంలో పుడకలాగా నేను వచ్చేశాను, అంతే కదూ? ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఈసారి అపాయింట్మెంట్ తీసుకొని వస్తానులే, నీకు డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు చాలా తెలివి గలవాడివని అనుకుంటూ ఉంటావు. దాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. నీ అతి తెలివి నీకే అనర్థదాయకమని నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. అబ్బా, పర్వాలేదే, చింత చచ్చినా పులుపు చావలేదని నువ్వేం మారలేదు. నేనెప్పటికీ మారను. అయినా రోజుకో రంగు మారడానికి నేనేం నీలా ఊసర వెళ్ళిని కాను, సగటు మనిషిని. ఓ, ఐ సీ, వెరీ గుడ్. మరి సగటు మనిషివి సగటు మనిషిలా ఉండిపోక ఇలా సన్నుతును బెదిరించడానికి వచ్చామే? అయినా సన్నుతును బెదిరించి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే మీ అమ్మగారు ఎక్కడున్నారో నా ఒక్కడికే తెలుసు, సన్నుతు కూడా తెలీదు. ఆ విషయం గురించి నేను ఎంత చెప్పినా తను నమ్మడం లేదు. ఎలా నమ్ముతుంది? నమ్మదు, తన తీరే అంత. బట్ ఐ రియల్లీ అడ్మైర్ హర్ కరేజ్. చూడు, నీకింతకు ముందే చెప్పాను ఇటువంటి ప్రయత్నాలు చెయ్యొద్దని. మీ అమ్మ నీకు ప్రాణాలతో దక్కాలంటే మేం చెప్పింది చెయ్యాలి. ఐఎమ్ వార్నింగ్ యూ. ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి పనులు చేస్తే పెద్ద ఆవిడను కూడా చూడకుండా మీ అమ్మని గొంతు నులిమి చంపేస్తా, జాగ్రత్త. ఏంటా చూపు? బెదిరింప? నేను బెదరను. నేను నీలాగే అన్నిటికీ తెగించిన వాణ్ణి. అయినా నీకు వేరే చెప్పేదేముంది? నీ సంగతి నాకు, నా సంగతి నీకు బాగా తెలుసు కదా. మీ అమ్మని అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. అనవసరంగా నా పేషెన్స్ని టెస్ట్ చేశావనుకో, కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న దాని అవుతావు. మీ అమ్మ నీకు తిరిగి సేఫ్గా కనిపించాలంటే నా మాట విను. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. సన్నుతను బెదిరించాలని ప్రయత్నించను. ఇందాకే చెప్పాను కదా, మీ అమ్మగారి వివరాలు తనకి తెలవవు. నేను చెప్పను కూడా. ఆవిడెక్కడుందో నా ఒక్కడికే తెలుసు. డోంట్ మేక్ యువర్ లైఫ్ మోర్ మిజరబుల్. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు. Are you okay now? I came just in time. కదా? అవును. ఆ మనిషి అన్నిటికీ తెగించింది. తను అనుకున్నది సాధించాలంటే ఏమైనా చేస్తుంది. ఎనీవే, ఇప్పుడు ఆవిడ గారి ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి. మనం చెప్పినట్టల్లా ఆడాల్సిందే. గట్టిగా వార్నింగ్ ఇచ్చాను కదా, ఇంకెప్పుడు ఇటువైపు రాదు. యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఆ హామీ నేనిస్తున్నాను. నేను ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఐ హోప్ యూ హ్యావ్ ద టైమ్. ఆఫ్ కోర్స్ ఐ డూ. గుడ్. యూ సేవ్డ్ మై లైఫ్. యూ రియలీ కేమ్ ఆన్ ద నిక్ ఆఫ్ టైమ్. థ్యాంక్స్ అ లాట్. నో 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 ఫార్మాలిటీస్. దాందే ఉంది. శ్రీలక్ష్మి బజార్కి వెళ్ళింది. తను తిరిగి వచ్చాక కాఫీ కలపమంటాను. నా తల పగిలిపోతోంది. కాఫీ తాగాక తీరిగ్గా మాట్లాడుకుందాం. దట్ ఈస్ ఇఫ్ యూ డోంట్ మైండ్. అబ్బే, నాకేం అభ్యంతరం లేదు. యాజ్ యూ విష్.
ఐ డూ అండర్స్టాండ్. షాకు నుంచి తేరుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. తప్పదు. అలాగే కాఫీ తాగాకే మాట్లాడుకుందాం. లేదు, ఆ సుప్రతీక పొగరు అణచాలంటే మనం ఈ పని చేయాల్సిందే. ఆ, అలాగే చేద్దాం. అలాగే. లేదు లేదు, వాళ్ళ అమ్మ ఎక్కడుందో సుప్రతీకకి తెలియకపోవడమే మంచిది. లేకపోతే మన మాట వినదు. అదంతా నేను చూసుకుంటాను కదా. ఓకే, రేపు సాయంత్రానికి చెప్తాను. బాయ్. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. నిజం చెప్పు, గుమ్మం దగ్గర నిలబడి ఏం చేస్తున్నావు? నా మాటలు వింటున్నావా? వింటే మాత్రం నాకేంటి, ఐ డోంట్ కేర్. నేను కావాలని వినలేదు. సుప్రతీక పేరు వినిపించి ఇక్కడికొచ్చాను. ఐ సీ. అయితే వినేశావన్నమాట. విన్నాను. వాళ్ళ అమ్మగారిని ఏం చేశారు? అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఐ హావ్ గాట్ అన్ అకౌంట్ టు సెటిల్ విత్ హర్. ఆ పనే చేస్తున్నాను. ఎందుకండి? తను మీకేం అన్యాయం చేసిందని ఇలా చేస్తున్నారు? ఇప్పటికే మనం చాలా పాపం చేశాం. తన జీవితంతో ఆటలాడుకున్నాం. ఇంత చేసినా తను నన్ను మంచి మనసుతో క్షమించి వదిలేసింది. నువ్వు భయపడనక్కర్లేదు, నేనా ఇంటికి తిరిగి రాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని నాకు చెప్పింది. అంత బ్రాడ్ మైండెడ్గా ఈ రోజుల్లో ఎవరు ఉండరు. అసలు తప్పంతా మనది. మన స్వార్థం కోసం ఆవిడ జీవితంతో ఆటలాడుకున్నాం. షీ వాజ్ వెరీ ఇన్నోసెంట్. అందులో ఇరుక్కొని నరక యాతన అనుభవించింది. మనం పెట్టిన చిత్రహింసలు భరించలేకే తిరగబడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంటి ఛాయలకు కూడా రాలేదు. తను డబ్బు మనిషి కాదని మీకు అర్థం కాకపోతే నేనేం చేయగలను? ఈ విషయం గురించి మీతో చాలాసార్లు చెప్పాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మనం తప్పు తెలుసుకొని ఆవిడ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. లేకపోతే ఆ ఉసురు తగిలి మనం నాశనమైపోతాం. ఉసురు? దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీ నోట్లోంచి ఇవన్నీ బయటకు వస్తుంటే ఓ పక్క ఆశ్చర్యంగా ఉంది, మరో పక్క నవ్వొస్తోంది. ఆవిడ పట్ల అలా ప్రవర్తించాను కనుకే నా బతుకు ఇలా తయారైంది. షటప్! దానికి దీనికి ముడి పెడతావెందుకు? అదంతా నీ స్వయంకృతాపరాధం. నీ తల పొగరే నీకు పరిస్థితి తెచ్చిపెట్టింది. నిన్ను వెనకేసుకొచ్చి మా వాళ్ళందరితో గొడవపడ్డాను. నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఊరేగాను. ఆఖరికి ఏమైంది? ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఫర్గెట్ ఇట్. ఆ సుప్రతీకని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. అది మనెవరికీ మంచిది కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను, నీ లిమిట్స్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. అయినా నా విషయాలు నీకెందుకు? వెళ్ళి ఎప్పటిలాగానే ఓ మూలన పడుండు. అనవసరంగా నాతో ఆర్గ్యూ చేసి నీకీ ఇంట్లో మిగులున్న స్థానాన్ని కూడా కోల్పోవద్దు. స్థానం? ఈ ఇంట్లో నాకో స్థానం కూడాను? జీవోత్సవంలా బతుకుతున్నాను. బాధని దిగమింగుకొని పైకి నవ్వుతూ కనిపిస్తూ లోకాన్ని మోసం చేస్తున్నాను. శవంలాగా బతుకుతున్నాను. ఇప్పుడు కూడా అదే పని చెయ్యి. అనవసరంగా నా విషయాల్లో తలదూర్చదు.
నీకు ఈ విషయం నేను ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను. వీల్లేదు. మీరింతకు ముందు ఏం చెప్పినా కొట్టాను. మీ దారికి అడ్డు రాలేదు. కానీ ఈ విషయంలో మాత్రం మీ మాట వినను. అంటే వాళ్ళ అమ్మగారిని ఎక్కడుంచారో చెప్పండి, తీసుకెళ్ళి అప్ప చెప్తాను. మనల్ని క్షమించమని, ఈ విషయాన్ని మర్చిపోమ్మని ప్రాధేయపడతాను. ఎందుకండి, ఇలాంటి పనుల వల్ల మనం సాధించగలిగేదేమీ ఉండదు. అనవసరంగా తప్పు మీద తప్పు చేస్తూ మీరు సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. మీరే ఆలోచించండి. అంత ప్లాన్ చేసి ఆవిడ్ని నానా హింసలు పెట్టి నన్ను ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత మనం సుఖంగా సంతోషంగా ఉన్నామా? లేదు. మనం ఏం సాధించినట్టు? ఇంత చేసినా ఆవిడ మనల్ని పెద్ద మనసుతో క్షమించి వదిలేసింది. మనకెందుకు ఇంకా తన పైన పగ, ద్వేషం? తప్పు మనలో ఉంచుకొని అది ఎత్తి చూపినందుకు ఆవిడ మీద విరుచుకుపడడం హాస్యాస్పదం. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నా మాట వినండి. మీరే వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్లి ఆవిడకి అప్పగించండి. మీరా పని చేయలేకపోతే ఆవిడెక్కడున్నారో నాకు చెప్పండి. నేనా పని చేస్తాను. ఇంతటితో ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టేసి సుప్రతీక గురించి మర్చిపోదాం. నీ బోడి సలహాలు నాకక్కర్లేదు. గురువింద గింజలాగా నీ సంగతి నువ్వు మర్చిపోయి రెచ్చిపోతున్నావే. జస్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. డు యు అండర్స్టాండ్? మళ్ళీ ఈ విషయం నా దగ్గర ప్రస్తావించావంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఐ విల్ కిక్ యూ అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్. నాకు పెద్ద పీడ వదిలిపోతుంది. నీకు నా సంగతి తెలుసు కదా. నేను అనవసరంగా ఏది అనను. ఐ మీన్ వాట్ ఐ సే. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు. అధోగతి పాలవుతాం. జాగ్రత్త. Yes, come in. సార్, టీ తీసుకురమ్మంటారా? వద్దు. ఇవాళ పెందలాడే ఇంటికి వెళ్తానన్నారు కదా సార్, నన్ను గుర్తు చేయమన్నారు, అందుకే వచ్చాను. అవునవును, నిజమే. వచ్చేస్తున్నాను. ఇది పూర్తా వచ్చింది. ఓ 2 minutesలో బయటకు వచ్చేస్తాను. ఓకే సార్.
ఏంటి సుభాష్ ఇటువైపు తీసుకెళ్తున్నావు? మనం రెగ్యులర్గా వెళ్ళే రూట్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. అందుకే చుట్టూ తిప్పి తీసుకెళ్తున్నాను. తప్పలేదు. అలాగా? మ్యాగజైన్ చదువుతూ నేను చూడలేదు. రెగ్యులర్ రూట్లో వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం సార్. ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలీదు. అవునవును, నిజమే. ఇదేం ట్రాఫిక్ ఏమో విపరీతంగా పెరిగిపోయి. ఒక్క అరగంట లేట్ అవుతుంది సార్, అంతే. పర్వాలేదులే, ఇదేనా. అటువైపు వెళ్తే ఇంటికి ఎన్నింటికి చేరుకుంటామో దేవుడికి కూడా తెలియదు. ఇదేంటి ఎక్కడికి తీసుకొచ్చావు? నిన్నే అడిగేది. నీకేం చూడొచ్చిందా? అడుగుతుంటే సమాధానం చెప్పేవే. ఎక్కడికి తీసుకొచ్చావేంటి? సారీ సార్, లోపలికి వెళ్తే మీకే అర్థమవుతుంది. నీకు పిచ్చి ఏమైనా పట్టిందా? లోపలికి వెళ్ళడం ఏంటి? అసలు ఎక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడికి నన్ను ఎవరు రమ్మన్నారు? కోప్పడకండి సార్, లోపలికి వెళ్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఎప్పుడు ఇలా చేయలేదు. నీకేమైందో ఏంటో ఇవాళ. లోపలికి వెళ్ళండి సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకేం పిచ్చి పట్టిందా? మీ అమ్మ కనపడకుండా పోయేసరికి నిజంగా మతి చెలించలేదు కదా? ఇప్పుడు నీకు మతి చలించబోతోంది. జరగబోయేది చూస్తూ ఉండు. నీకింత మొండి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అంతుపట్టడం లేదు. మొన్న అలాగే సన్నుత ఇంటికెళ్ళి ఆవిడ్ని భయపెట్టావు. మీ అమ్మ మా చేతుల్లో ఉందన్న విషయం మర్చిపోయావా ఏంటి? ఇలా పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు. ఐఎమ్ ఎ వెరీ ఇన్పేషెంట్ పర్సన్. నాకు గనక తిక్కరేగిందంటే మీ అమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. జాగ్రత్త. నువ్వు ఆవిడ ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కూల్ డౌన్. అంత ఆవేశం దేనికి? అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇప్పుడు మళ్ళీ నా టైం వచ్చేసింది. మర్యాదగా మా అమ్మని తీసుకొచ్చి నాకు అప్పగించు, లేకపోతే కష్టాల పాలవుతావు. షటప్. యు ఆర్ రియల్లీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. అనుమానం లేదు, నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళెవరూ ఇలా నిప్పుతో చెలగాటాలాడరు. ఆ పని చేస్తోంది నువ్వు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మా అమ్మని వెంటనే తీసుకొచ్చి నాకు అప్పగించు. అప్పగించకపోతే ఏం చేస్తావు? ఏవైనా చేస్తాను. ఏం చూసుకుని ఇలా ఎగిరి పడుతున్నావు? నన్ను చూసి. ఇప్పుడేమంటావు? చెప్పా కదా, అన్ని రోజులు ఒకేలా ఉండవని. ప్రపంచంలో నీ ఒక్కడికే తెలివితేటలున్నాయని నువ్వనుకుంటే అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకొకటి ఉండదు. ఇప్పుడు చెప్పు, మా అమ్మనెక్కడ దాచిపెట్టావు?